తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పలు బిల్లులపై సభలో చర్చ జరగనుంది. ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డిలకు సభ సంతాపం తెలియజేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పర్యాటక విధానంపై చర్చ ప్రారంభమైంది. అదేవిధంగా బెల్ట్ షాపులు, పెండింగ్ బిల్లులు, టీజీఐఐసి పార్కుల మూసివేతపై ప్రభుత్వం తరఫున సభ్యులు సూచనలు ఇవ్వనున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంలో అధికార ప్రతిపక్ష నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లగచర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు చేపట్టారు. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను తీసుకురాగా శాసనసభలోకి తీసుకుపోకుండా పోలీసులు అడ్డుకున్నారు. పల్లె ప్రగతికి 3,300 కోట్లు ఇచ్చామని మాజీ మంత్రి హరీష్ రావు సభలో అన్నారు. కాంగ్రెస్ హస్తం గుర్తు భస్మాసుర హస్తం అయిందన్నారు. మంత్రి బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్తున్నారని, అందుకే మేము సభ నుండి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చేనేత కార్మికులకు బెంగళూరు నుంచి పట్టును దిగుమతి చేసుకోవడం వల్ల అదనపు భారం పడుతుందన్నారు. పట్టుగూళ్ల విషయంలో చేనేత కార్మికులకు బాకీ ఉన్న 8 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. చేనేతపై కేంద్రం విధించే జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం పంపిణీ, వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తామని మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతుందన్నది వాస్తవం అన్నారు. దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదు, అందుకే సన్న బియ్యం అందజేయాలని సూచిస్తున్నామన్నారు. రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు పోతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వానికి అనుకూలమైన ప్రశ్నలు మాత్రమే పొందుపరచాలని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. నేను అడిగిన ప్రశ్న వేరు, చెప్పింది వేరన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమల కోసం ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. ఎన్ని ప్రారంభం కాలేదు, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అన్నారు. పేదల దగ్గర భూములు తీసుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తే ఆ భూముల మీద లోన్లు తీసుకుంటున్నారన్నారు. ఇండస్ట్రీలను ప్రారంభించడం లేదు, ప్రారంభించిన సిక్కైనట్టు చూపిస్తున్నారని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామని శాసనమండలి మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. సంక్రాంతి తర్వాత కొత్త రికార్డులను అందజేస్తామన్నారు. లబ్ధిదారులకు 6 కిలోల సన్నబియ్యం కూడా అందజేస్తామన్నారు. కొత్త కార్డులకు 956,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. పెండింగ్ బిల్లులు మీరు మాకు ఇచ్చిన వారసత్వం అని మంత్రి సీతక్క బీఆర్ఎస్ ను ఎద్దేవా చేశారు. పరస్పర విమర్శలు, ఆరోపణలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.